మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే ఆశలపై నీళ్లు చల్లుతూ ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడికి రష్యా పాల్పడింది. ఇంత భారీగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపట్టడం ఇదే తొలిసారి. మొత్తంగా 477 డ్రోన్లు, సుమారు 60 క్షిపణులను రష్యా ఉపయోగించిందని ఉక్రెయిన్ వాయుసేన వర్గాలు తెలిపాయి. వీటిలో 249ని కూల్చివేశామని, 226 దాడులు తమ ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. కెర్సన్లో జరిగిన దాడుల్లో ఉక్రెయిన్కు చెందిన F-16 యుద్ద విమానం కూలిపోయి పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఈ యుద్దంలో 3 F-16లను రష్యా కూల్చివేసింది. కర్కివ్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా దాడుల నేపథ్యంలో పోలాండ్ గగనతల రక్షణకు మిత్ర దేశాల యుద్ద విమానాలు రంగంలోకి దిగాయి. గ్రామాలను తమ నియంత్రణలోకి తీసుకుంటూ రష్యా దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇస్తాంబుల్లో నేరుగా శాంతి చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల క్రితం ప్రకటించారు. మరోవైపు యుద్దాలు ముగిసిన తర్వాత కూడా ప్రజల ప్రాణాలను తీసేలా అమర్చే మందు పాత్రలను నిషేధించడానికి ఉద్దేశించిన ఒట్టావా ఒప్పందం నుంచి ఉక్రెయిన్ వైదొలిగింది. ఈ మేరకు డిక్రీపై అధ్యక్షుడు జెలెన్స్కీ సంతకం చేశారు.